మన ఆహ్వానాన్ని మన్నించి మొట్టమొదటిసారిగా మరి మన ప్రాంతానికి మన మధ్య పరిచయం చేయడానికి సంతోషంగా వచ్చినటువంటి దేవుని సేవకులు మరియు సహోదరులు సిల్వరాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వారికి నాకున్నటువంటి బంధము మరువలేనిది, మరిచిపోలేనటువంటిది. ఎందుకంటే నేను హైదరాబాదు వచ్చిన తర్వాత దానికి ముందు నేను హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ప్రభు పిలుపునందుకుని జాబ్ని విడిచిపెట్టేసి విశాఖపట్నంలో, విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో 3 ప్రాంతాల్లో నేను డిపార్ట్మెంట్లో పనిచేశాను. దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన పిలుపును బట్టి దర్శనము ద్వారా, ప్రవచనాల ద్వారా దైవ సేవకులు నా ఎదుట నిలబెట్టి ముఖాముఖిగా నాతో మాట్లాడినప్పుడు నాతోటి పరిచర్య కాదు, నేను సేవ చేయలేనటువంటి ప్రభు సేవ చేయడానికి సమర్పణతో ముందుకు రావడం దేవుడి కృప చూపించగా వివాహం చేసుకుని భార్యని వెంటబెట్టిన హైదరాబాద్ వచ్చినప్పుడు సుదర్శన్ డ్రగ్స్ అనేటువంటి కంపెనీలో జీడిమెట్లలో ఇమోబ్రూఫిన్ క్యాప్సులు పడి తయారవుతుంది. అందులో నేను పెయింటర్గా పనిచేస్తున్నాను, డైలీ వేజెస్గా. షాపూర్ నగర్లో సంజయ్ గాంధీ నగర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, గాజుల రామారావును కానుకొని. అక్కడ ఒక ఇంట్లో కిరాయికి ఉన్నాం మేము. మాకు దగ్గరలోనే తమ్ముడు వాళ్ళు కూడా ఉండేటోళ్ళు. తమ్ముని పేరు శ్రీరాములు. ప్రభుని ఎరగక ముందు శ్రీరాములు. చింతల్, షాపూర్ నగర్, సికింద్రాబాద్ ఆ సిటీల్లో, ఆ ప్రాంతంలో శ్రీరామ్ ఆర్ట్స్ అని మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి మంచి ఆర్టిస్ట్, ఫైన్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పట్టా పుట్టుకొని. మీరు చాలాసార్లు చెప్పారు తమ్ముని గురించి, మనం అలా నిలబడంటే మన ముఖం చూసి గీసేస్తాడు అంతే. అలాంటి సహోదరుడు పరిచయమై దినమంతా నేను పని చేసుకుంటూ సాయంత్రం పూట నా భార్య గర్భవతి ఉన్నప్పటికీ ఆమెను వదిలేసి నేను పరిచయకి వెళ్తూ ఉండేవాడిని. సిఎస్ఐ చర్చిలో ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ వెళ్ళేవాళ్ళం. నేను పాటలు పాడుతుండే తమ్ముడు తబలా కొడుతుండేవాడు. 96, 97 ఆ ప్రాంతంలో కొంతమంది మన సంఘస్థుల ఇళ్లలో చిలకలు బొమ్మలు, నిన్ను విడువను నిన్ను ఎడవంటి ఆ వాక్యాలటువంటి బొమ్మలు తమ్ముడే వాటిని కట్ చేసి పెయింట్ వేసి తయారు చేసిన వ్యక్తి. కంజర్లు, కొన్ని బైబిల్స్ వచ్చేటువంటి వాటిని అలా ఆర్ట్ వేసేటువంటి ఆ తమ్మునితో పరిచయం ఏర్పడటం. అలాగా మా ఆధ్యాత్మిక జీవితంలో చాలా క్లోజ్ అయ్యాం. దేవుని పిలుపు ఉంది. ఆ పిలుపుని బట్టి పరిచర్యకి వెళ్ళాలని అనుకున్నప్పుడు, ట్రైనింగ్కి వెళ్తానంటే ఒక అయ్యగారు నువ్వు సేవకు పనికిరాడు అన్నాడు. 3 సేవకులేమో దర్శనం పిలిపించి నాతో నువ్వు సేవ చేస్తావు అంటే
సాధు బెన్నీ గారు అని లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అని చనిపోయారు. బర్మా దేశం నుండి మన ప్రాంతానికి వచ్చిన బ్రాహ్మిన్స్ అయినా. అంతకుముందు ఇద్దరు దైవజనులు ప్రవచిస్తే లోపడలేదు, కానీ ఆ దైవజనుడు సూటిగా నా పేరు పెట్టి పిలిచి, ఇప్పుడు నేను నీతో 2 సార్లు మాట్లాడాను, నువ్వు నా సేవ చేయాలి, వారం రోజులు నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టి వస్తావని చెప్పి సూటిగా మాట్లాడాడు. ఆయన చెప్పినట్లుగా జరిగింది. అలాగే వచ్చేసాను. వచ్చిన తర్వాత హైదరాబాదులో ఇలా దినమంతా డ్యూటీ చేసుకుంటూ సాయంత్రం పూట ఎక్కడైనా గొరకుడు జరిగితే వెళుతూ ఉండేవాడిని. ఆ సంఘంలో ఏదైనా బాధ్యత చెప్తే పనులు చేసేవాళ్ళం. అలాగ ఉంటుండగా పరిచర్య చేయడానికి పిలుపు ఇచ్చిన దేవుడు సేవ కొరకు వెళ్ళాలని తలంపు కలిగినప్పుడు, ట్రైనింగ్ వెళ్ళిన ఆలోచన కలిగినప్పుడు, అయ్యగారు నేను సేవ చేస్తాను, ట్రైనింగ్కి వెళ్తానంటే నువ్వు సేవకు పనికిరావు అన్నాడు. అదే టైంలో తమ్ముతో విషయాన్ని పంచుకున్నాను. తమ్ముడు ఇలా పరిస్థితి, నేను ట్రైన్కి వెళ్తానంటే అన్నా మీరు నిర్భయంగా వెళ్ళండి అని చెప్పి అన్నాడు. మరొక సహోదరులు స్కూల్ ప్రిన్సిపల్ గారు అమృతరావు గారని, తమ్ముడు వారని అన్న పరిచయం నాకు. ఆయన ఎవరంటే అమృతరావు గారు ఇక్కడ డేవిడ్ పాల్ గారని ఇక్కడ పనిచేసేది సిఎస్ఐ గారు, వాళ్ళ మేనమా గారు. ఆయన కూడా పరిచయం అయ్యి ఆ అన్న తమ్ముని యొక్క సహకారంతో నేను ఫేస్ సెంటర్లో ట్రైనింగ్ చేయడం జరిగింది. నా ట్రైనింగ్ కావాల్సినటువంటి ఖర్చు తనే భరించి, నా బుక్స్ కావచ్చు, నా పాకెట్ మనీ కావచ్చు. అనేవాడు, అన్న ఎక్కడికి వెళ్ళండి, ఎవరిని అడగండి, ఎక్కడికి వెళ్ళకండి, శనివారం మాకు హాఫ్ డే ఉంటుంది, శనివారం 9కి వెళ్ళేటవాడిని, మళ్ళా వాళ్ళతో టైం గడిపి మళ్ళీ నైట్కి వచ్చేసేవాడిని. అట్లాగా నేను ట్రైనింగ్లో ఉండగా నా మంచిగా సహకరించి ఈరోజు సేవలు నిలబడడానికి ప్రోత్సహించినటువంటి ప్రథముడైన. ఎందుకంటే ఈనాడు సేవకు వెళ్తానంటే వెనకలాగేటోళ్ళు చాలామంది ఉన్నారు, సహకరించే వాళ్ళు తక్కువైపోయారు. సరే సేవకు వెళ్తాను రండి, నేను సేవ పంపిస్తానంటే మేము రానేటోళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంలో నన్ను ప్రోత్సహించినటువంటి సహోదరుడు వారి ప్రోత్సాహంతో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ప్రభు పిలుపుని బట్టి దర్శనంతో వచ్చాను ఇక్కడికి. నేను ఎవరు వెళ్ళమంటే వచ్చింది కాదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు, నాకు ఆ ప్రాంతాన్ని చూపించు, ఆ జనులు చూపించమంటే దేవుడు 1995లో దేవుడు నాతో మాట్లాడి ఈ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతాన్ని చూపించి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉంది. ఈ ప్రాంతం గురించి నాకు తెలియదు, నాకు ఆ ఉత్తర ప్రాంతం మాత్రమే తెలుసు. అది కూడా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ఇవి తెలుసు, విజయవాడ, కృష్ణా జిల్లా ఇవి తెలుసు, బందరు తెలుసు. ఇటు వచ్చి గుంటూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు, అది గుంటూరు జిల్లా వాసినైనప్పటికీ, అయితే ఒంగోలు కూడా నాకు తెలియదు. ఆ తర్వాత పరిచయలోకి వచ్చిన దేవుడు ఆ ప్రాంతాన్ని నడిపించాడు. అయితే దేవుడిని నేను అడిగి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్న నాకు ఆశ ఏంటంటే, నా ఆశ వేరు, దేవుని నడిపింపు వేరు. విజయవాడ దగ్గర భవానీపురం అని ఉంది, అక్కడ లంబాడీ ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల మధ్యకి వెళ్ళాలని నాకు ఆశ. ఆ దాని కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంతేకాదు భవానీపురంలోనే హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంటు సూపరింటెండెంట్ ఆఫీస్ కూడా ఉంది. 2 times అక్కడికి వెళ్ళిన డిపార్ట్మెంట్ పరంగా. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఎందుకో మనసులో అప్పటికే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చినప్పుడు నాకెందుకో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిచయ నిమిత్తం అక్కడికి వెళ్ళని మనసు కలిగింది. కానీ ప్రభు, నా ఆలోచన కాదు, నీ చిత్తపురం నడిపించు, నీ కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పేసి అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి ప్రాంతాన్ని తీసుకొచ్చాడు. వారి ప్రోత్సాహంతో, దేవుని కృపను బట్టి మీ మధ్య ఇక్కడికి వచ్చేసి 30 సంవత్సరాలు అయింది. 29 సంవత్సరాలు ఈ పరిచర్య కంప్లీట్ అయిపోయింది.
30 సంవత్సరం అడుగుతున్నాం. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, నిందలు, కేసులు, దెబ్బలు, అన్నిటిలో మా గురించి ఎరిగినటువంటి ప్రజలే మేమైతే మారలా, నేనైతే మారలా. ఉట్నూరు వచ్చినప్పుడు ఏ ప్రసంగమో ఇప్పుడు అదే ప్రసంగం. ఉట్నూరు వచ్చినప్పుడు వేస్తున్నాను అదే స్థితిలో ఉన్నాను. కాకపోతే అప్పుడు చిరిగిపోయిన సాపుతో వచ్చాను, ఒకే డ్రెస్తో వచ్చాను, పండుకోవడానికి మంచం కూడా లేదు, ఫ్యాన్ కూడా లేని పరిస్థితిలో వచ్చాను. 12.5 సంవత్సరాలు కిరాయిలలో ఉన్నా. 12 సంవత్సరాలు ఒక సైకిల్ తొక్కుతూ ముగ్గురు వెళ్ళాం. తర్వాత దేవుని కృపను బట్టి ఒక బైక్ తర్వాత అది కూడా ఎవరో ప్రేరేపించబడి, హైదరాబాద్ వాళ్ళు ప్రేరేపించబడిస్తే తీసుకున్నాను. అలాగా అంచెలంచెగా దేవుడు పరిచయం విస్తరణ చేస్తూ నాకు కావాల్సిన వాటిని ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. ఉండడానికి ఇల్లు లేదు అనేటువంటి నాకు 12 సంవత్సరాలకి వెళ్ళినటువంటి నన్ను దేవుడు కృప చూపించి మొట్టమొదటి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. సంఘ బిడ్డల సహకారమే దేవుని కృపను బట్టి ఇక్కడ పరిచయం చేసి పనులు చేసినటువంటి రాజన్న కుటుంబము, లాజరు, సింగారావు కుటుంబం, సుబ్బారావు కుటుంబం కావచ్చు, అంతకుముందు శ్రీని వాళ్ళ కుటుంబం, రాజన్న తమ్ముళ్ళు, మోష అన్న కుటుంబం, వీరందరూ కూడా ఇక్కడ మన దగ్గర ఉండేవాళ్ళు. ప్రభాకర్ వారి కుటుంబీలందరూ కూడా అక్కడికి వచ్చేటోళ్ళు. అట్లా మెల్లిమెల్లిగా పరిచర్యలో ఈ విధంగా రావడానికి కృప చూపించాడు. వారితో పాటు కొన్ని కుటుంబాలకు సపోర్ట్ నిలబడి కుటుంబాలు ఉన్నాయి. ఎస్ అన్న కుటుంబం, రమేష్ అన్న కుటుంబము, ఆ తర్వాత ఆంధ్ర అన్న కుటుంబము, పద్మారావు అన్న కుటుంబం, బ్లాండ్ అక్క, ప్రభుదాస్ అన్న, ఇక రాజన్న కుటుంబం అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు వెంబడిస్తూనే ఉన్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరు నన్ను వెంబడిస్తూ ఆదరిస్తూనే ఉన్నారు. మీ ప్రోత్సాహం, మీ ఆదరణ, మీ సహకారంతో దేవుని కృపను బట్టి ఇదిగా పరిచర్య వర్ధిల్లుతూ వచ్చింది. మరి పైన కూడా ఇల్లు కట్టడానికి దేవుడే కృప చూపించాడు. ఎంత ఎదిగినా కానీ గర్వం రాకుండా దీనుడినై ఉండడానికి దేవుడు నాకు కృప చూపిన ఒకటే ప్రార్థన, ప్రభా నువ్వు నన్ను ఎంత హెచ్చించినా నేను అంతగా తగ్గించుకుని తోటి వారి పట్ల అసూయ కానీ, ద్వేషం కానీ, లేకపోతే గర్వంగా నాకు రాకుండా సహాయించు, నాకు నా పిల్లలకు రాకుండా సహాయించిన ప్రార్థన చేస్తూ వచ్చిన. ఎంత ఉన్నప్పటికీ మేము ప్రభు పాద దగ్గరటువంటి వ్యక్తులు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఇంతగా హెచ్చించినటువంటి ప్రభు ఈరోజు ఈ విధంగా మరొకసారి విధంగా కూడికిన అవకాశం దేవుడు ఇచ్చాడు. దీనికి అందరికీ కారణం ఏంటంటే మొదట ఆ దేవుని పిలుపు, మా అమ్మ నాన్న సహకారంగా, అది నిండు మనసుతో చెప్తున్నా మీకు, నేను నా రక్త సంబంధికుల సహకారం అంతకంటే కూడా లేనేలేదు. ఈనాడు ఈ స్థితిలో ఉండడానికి మొదట దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అర్హతను నన్ను ఎన్నుకున్నాడు, పిలిపించి ఈ విధంగా నడిపిస్తూ ఇలాంటి మరి సిలువరాజు గారిని, అమృతరమణను ప్రోత్సహించి సేవ నిలబడడానికి కృప చూపించాడు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తున్న, ప్రభువా నాకు మేలు చేసినటువంటి నీ పిల్లలకు మేలు ఇచ్చేయి, వారిని ఒక వంశస్థితిలో ఉంచు ప్రభువా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. మరి తమ్ముడు కూడా సూరారం ప్రాంతంలో హైదరాబాద్లో ఘనమైన పరిచయం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి తమ్ముడు చాలాసార్లు వారి దగ్గర నన్ను ఆహ్వానించారు. వాళ్ళ స్వగ్రామం తీసుకుని వెళ్ళి విజయవాడ దగ్గర అల్లూరు 3 times వాళ్ళ ఊరు వెళ్ళాం. ఘనమైన పరిచయం జరిగించిన దేవుడు. ఒకసారి సూరారంపు నన్ను పిలిపించారు. ఈరోజు తమ్ముడు మీరు రమ్మని అడిగితే వస్తానన్నాడు. ఫ్యామిలీతో రాము తమ్ముడు అంటే, అన్న ఈరోజు ఫ్రైడే కదా ఒక్కడనే వస్తాను, నెక్స్ట్ టైం అందరం వస్తామన్నాడు. ఈరోజు వాస్తవంలో ఫాస్టింగ్ పీరియడ్ కాబట్టి మరి నాకంటే ఘనమైన పరిచయం చేస్తున్న తమ్ముడు. ఎలాగంటే బైబిల్ కాలేజీ నడిపిస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు బైబిల్ చూడడానికి సింపుల్గా ఉన్నాడు, కానీ దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు. తమ్ముడు మన మధ్య ఉంటాం.
దైవజనం మన మధ్య ఉంటాం. నేను ఎంతగానో సంతోషిస్తున్నా. మరి ఆలస్యం చేయకుండా దైవజనానికి అవకాశం ఇస్తున్నాను. వారు వస్తున్న చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు, మనకు రక్షకుడు, మన విమోచకుడు అయిన క్రీస్తు యేసు ప్రభులు వారి యొక్క ఘనమైన, శక్తి కలిగిన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, పునరుద్ధానపు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారంతా కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చాలు. ఈ రోజున ఇలాగున దేవుని యొక్క సన్నిధానంలో నిలువబడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, అత్యల్పుడుగా ఉన్నటువంటి నన్ను ఇంతమంది పరిశుద్ధుల సమూహంలో పాలిభాగస్తులుగా ఉండటానికి ఆ దేవాతి దేవుడు చేసినటువంటి యొక్క సహాయాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ, ఆది నుండి కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు, ఇందును గూర్చి సువార్తను ప్రకటించు వారి యొక్క పాదములు సుందరములైనవి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క పాదాలు సుందరముగా ఉండాలని ఆనాడు దేవుని యొక్క సన్నిధానములు నేను తలంచాను కాబట్టి ఈ రోజున నా పాదాలు ఈ స్థలములో నిలవబడ్డవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృపలో ఆది నుండి ఒక అన్యుడిగా ఉన్నటువంటి నేను దేవుని కృపలో సహాయకుడుగా, తోటి పరిచారకుడుగా, సత్యమునకు సాక్షిగా, సత్యమనేటువంటి ధ్వజాన్ని ఎత్తి జేజేలు పలకటానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించారు. ఒక అన్యుడిగా ఉన్నప్పుడు దానిలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాం. మా ఊర్లో నా పేరు శ్రీరామ్, ఎస్ఆర్ ఆర్ట్స్ నాది, అనగా శ్రీరామ్ ఆర్ట్స్. ఎస్ అనగా సావిత్రమ్మ, ఆర్ అనగా రాఘవులు మా నాన్నగారు, మా అమ్మగారు. మా ఇంటి మీద కూడా ఎస్ఆర్ హోప్ అనగా సిల్వరాజు అలియాస్ శ్రీరాములు అలియాస్ సావిత్రమ్మ అలియాస్ రాఘవుల యొక్క నిరీక్షణ గృహము మా ఇంటి పేరు, మా సంఘము పేరు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుని మహాకృపలో 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రూత్ మిషనరీ మార్గం అనేటువంటి బైబిల్ కాలేజీ ద్వారాగున అనేకమైనటువంటి ఔత్సాహికమైనటువంటి సేవకులను 2 రోజులు బైబిల్ తరగతులు మేము నేర్పించి ఉచితంగా మేమే వారికి భోజనాలు పెట్టి ఆ 2 రోజులకి బైబిల్ గ్రంథములో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా 12 సబ్జెక్టులను 15 గంటలు బోధించి అవసరమైనటువంటి వాళ్ళకి అర్హతా పత్రాన్ని అందించి సేవా పరిచర్యలు ముందుకు కొనసాగించబడటానికి ప్రోత్సాహకరంగా ఉన్నందుకు, అలాగున ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి నీవు, నేను, మనందరం కూడా ఈ రోజున మనందరం కూడా ఇక్కడ కూర్చోవడానికి కలిగినటువంటి కారణం ఏంటండి చెప్పండి? ఎందుకు ఇక్కడ కూర్చున్నాం ఈ రోజున? మనం మన యొక్క మందిర వార్షికోత్సవం లేదా ప్రతిష్టత, సాతాను యొక్క తంత్రాలను కూల్చినటువంటి దినం ఇది. సాతాను యొక్క బంధకాలను విడుదల చేసినటువంటి దినం ఇది.
దేవుని యొక్క అనాది ప్రణాళికలో ఈ స్థలము నుండి దేవుని యొక్క దూతలు ఆ యొక్క ఆకాశములో నుంచి భూమి మీదకి నిచ్చెన వేసుకుని పైకి కిందకు ఎక్కుతూ దిగుచూ ఉన్నటువంటి దినం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దురాత్మల యొక్క సమూహములను, ఆటంక శక్తులను, చేతబడి శక్తులను, బాణామతి శక్తులను యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగినటువంటి నామములో ఆయన యొక్క పాదముల కింద తొక్కినటువంటి దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు మనము దేవాతి దేవునిని మనము ఆరాధించబద్దులముగా ఉంటున్నాము. కనుక ఈ రోజున ప్రపంచ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా గుర్తిస్తూ ఉంటున్నారు. ఈ రోజున అలెగ్జాండర్ ది గ్రేట్ ఎలా చనిపోయాడో తెలుసా? ఎలాగ చనిపోయాడో తెలుసా? దోమ కాటు వల్ల చనిపోయాడండి. ఈ రోజున ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన భారతదేశపు దోమలు చాలా పవర్ఫుల్. ప్రపంచంలో గొప్ప మేధావిగా, గొప్ప జయశాలిగా, గొప్ప యుద్ధ వీరుడిగా సముద్రం దగ్గర నిలవబడి, సముద్రమా నువ్వు నా మీదకి రాగలిగితే నీతో కూడా నేను యుద్ధం చేసి నిన్ను జయించగలను అని అన్నాడు. ఒక్క దోమకాటుకు చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాంటి వ్యతిరేక శక్తులు కలిగినటువంటి సమస్తాన్ని కూడా కూల్చి రారాజు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ధ్వజాన్ని ఎత్తటానికి ఈ రోజున ప్రతిష్ఠించబడినటువంటి దినము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క సన్నిధానములు. నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి భారమును బట్టి కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాట. పేతురు రాసినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములు అయిన ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించు నిమిత్తము పరిశుద్ధ యాజకులముగా ఇక్కడ ఉన్నటువంటి మీరును అనగా ఇక్కడ కూర్చున్నటువంటి మీరు అనగా మీరు మనందరము సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైనటువంటి మందిరములుగా కట్టబడుచు ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరము కూడా సజీవమైనటువంటి రాళ్ల వలె ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడ్డాము. కనుక ఈ స్థలములో కూర్చున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అందరూ ఏమనుకుంటారంటే